శ్రీమాత్రే నమః. ఈ 4 రాసుల వారికి నవంబర్ 3 వరకు తిరిగే లేదు. డబ్బుకు డబ్బు, హోదాకు హోదా. మీరున్నారా? వేద జ్యోతిష శాస్త్రంలో శుక్రుడిని చాలా శుభగ్రహంగా పరిగణిస్తారు. అతను సంపద, విలాసం, భౌతిక ఆనందం, ప్రేమ మొదలైన వాటికి బాధ్యత వహించే గ్రహం అని చెప్పబడింది. వారి జాతకంలో శుక్రుడు బలంగా లేదా ఉన్నతంగా ఉన్న వ్యక్తుల జీవితంలో భౌతిక ఆనందాలకు కొరత ఉండదు. అక్టోబర్ 2న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించి నవంబర్ 3 వరకు అక్కడే ఉంటాడు. అటువంటి పరిస్థితిలో శుభ ఫలితాలను పొందే 4 రాశిచక్ర గుర్తులు ఉన్నాయి. మరి ఆ రాశుల వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది ధనుస్సు రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సంచారం వలన అదృష్టం మీ వైపు ఉంటుంది. మీరు మీ పనిలో సులభంగా విజయం సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మీకు అకస్మాత్తుగా డబ్బు రావచ్చు. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందొచ్చు. రెండవది కర్కాటక రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వ్యక్తులు జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారు. ఈ సమయం ముఖ్యంగా మీకు ఆర్థిక లాభాలను తెస్తుంది. మీరు అనేక చోట్ల నుంచి డబ్బు పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఏదైనా ప్రధాన భౌతిక కోరిక నెరవేరుతుంది. మూడవది తులారాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సంచారం ఈ వ్యక్తులకు పదవి, డబ్బు, ప్రతిష్టతో సహా ప్రతిదీ ఇస్తుంది. మీరు కొత్త ఉద్యోగం పొందవచ్చు. అదృష్టం మీకు అడుగడుగునా సహకరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీరు కారు లేదా ఖరీదైన వస్తువును కొనుగోలు చేస్తారు. నాలుగవది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో వీరి వృత్తిలో లాభాలను ఇస్తుంది. మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. వ్యాపార వర్గానికి విశేష లాభాలు వస్తాయి. అవి కొత్త కోణాన్ని తాకుతాయి. చెడు పనులు కూడా జరగవు. పెండింగ్లో ఉన్న డబ్బును పొందడం ద్వారా మీరు ఉపశమనం పొందుతారు.